రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఇవాళ లేరు. ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనమండలిలో కూర్చొని దీని మీద 2-3 సార్లు చర్చించడం జరిగింది. శాసన మండలిలో స్పష్టమైనటువంటి చర్చ జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుబడితే అందుకు కూటమి ఒప్పుకొని సభలోకి వచ్చిన తర్వాత చర్చకి జరగకుండా అడుగడుగున అడ్డంకులు వేసే ప్రయత్నాన్ని గతంలో చేశారు. మొన్న 23వ తారీఖు మళ్లీ శాసనమండలిలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమయ్యి 26వ తారీఖున దీని మీద స్పష్టంగా చర్చించాలంటే కూటమి నాయకులు అందరూ కూడా స్పష్టంగా అంగీకరించారు. మళ్లీ సభలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో జరిగినటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండా ఇక్కడికి వచ్చి మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చర్చ ప్రారంభించగానే లెజిస్లేటివ్ కమిటీ మంత్రి గారు కేశవ్ గారు నిలబడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీని మీద ముందు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఆ తర్వాత మీరు చర్చ మొదలు పెట్టమని మాట్లాడతాడు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఇవాళ కేశవ్ గారు మాట్లాడతారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మళ్లీ ఈరోజు అదే కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సూటిగాడు మాట్లాడుతున్నాం. మీరు చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వు ఉన్నాయని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడారో వాటిలో నిజానిజాలు బయటకు తీయాలని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే హిందూపూర్ సంస్థకి హెరిటేజ్ వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు కాబట్టి చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు భయము అంటే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతామని మీరు భయపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన టెంపుల్స్ చిట్టా మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన 1000 కాల మండపం గురించి కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతామని మీరు భయపెడుతూ ఉన్నారు. అలాగే జగనన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల దేవాలయాలు కట్టించారు. అవన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం కాబట్టి మీరు భయపడుతూ ఉండే పరిస్థితి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు పొందడం జరిగింది. ఆ విషయాన్ని మేము భయపడతాము అనేసి మేము ఆ విషయాలన్నీ బయట పెడతాము అని చెప్పి మీరు భయపడి చర్చకి దూరంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే జీవో నెంబర్ 746, 747 విషయంలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఉండాలనేసి అలాగే 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పి ఆ జీవోలు తీసుకొస్తే 2009 ఎన్నికల్లో అతను ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు రద్దు చేస్తానని చెప్పిన వీడియోని మేము సభసాక్షిగా బయట పెడతాము అని భయపడి మీరు ఈ చర్చకి దూరంగా ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ చర్చకి మీరు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి ద్వారా మీ అనుబంధ సంస్థలకు లబ్ధి చేకూర్చి దాని ద్వారా భక్తుల డబ్బును అలాగే వెంకటేశ్వర స్వామి డబ్బును చంద్రబాబు నాయుడు గారు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు భయపడి ఈ విధంగా పారిపోతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మీరు ఎన్ని రోజులైనా ఇలా పారిపోయినా మేము చర్చ కావాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా ఎమ్మెల్సీలు అందరూ ఎక్కడ కూడా ఈ రకంగా జరగదు. ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్ లేకుండా చర్చ జరిగిన తర్వాత మంత్రి గారు స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఈ రకంగా వీళ్ళు డైవర్షన్ చేసుకుంటూ సభలో చర్చకు రాకూడదు, తిరుమల లడ్డు ప్రసాదం మీద సభలో చర్చకు రాకూడదు, వస్తే పూర్తిగా వాళ్ళ గుట్టు అంతా బయటపడుతుంది అనే ఉద్దేశంతోనే ఏవైతే వాళ్ళు ఈరోజు ఈ సమస్యలకు వాళ్ళ ఆర్థిక లాభాలు ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయో అవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే వాళ్ళు చర్చకు రావట్లేదు. మీరందరూ కూడా మనందరూ గమనిస్తే ఏ అధికారంలో ఎవరు అధికారంలో ఇంత జరుగుతూ వచ్చింది అంటే పూర్తిగా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2015 నుంచి ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నాడో అప్పటి నుంచి కూడా క్లియర్గా ఎక్కడ కల్తీ జరుగుతుంది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయని కూడా క్లియర్గా తెలిసింది. ఈరోజు పూర్తిగా ఈడ 300 ఉండేది 700 పెంచుకున్నారు. సో ఇది పూర్తిగా మీ సమస్యలకు ఆర్థిక ప్రయోజనాలు అందడానికి కోసమే ఇది మీరు చేస్తున్నారు. ఇవన్నీ మేము చర్చలో బయట పెడతామనే ఉద్దేశంతో ఈరోజు మీరు చర్చలకు రావట్లేదు. మరి మొన్న బీఎస్సీలో 26ను చర్చిస్తామని చర్చకు వచ్చినట్టు వచ్చారు. చర్చ అన్నారు, చర్చ జరపలే. చర్చ కోసం వచ్చామన్నారు, చర్చ జరిపినట్టు నడిపారు, కానీ చర్చ జరపలే. ఎందుకు మీకు ఇంత భయము అని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో దైవము ప్రసాదం మీద చర్చ జరుగుతుందని ఆశగా ఎదురు చూశారు. లడ్డు మీద మేము చర్చ జరపాలని, మేము లడ్డు విషయం గురించి చర్చించాలని మేము హౌస్లో అంతగా ప్రశ్నిస్తే వీళ్ళేమో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ ఆడుతున్నారు. నిజంగా అంత పవిత్రమైన లడ్డు మీద చర్చ జరగాలని మేము పోరాడుతుంటే చర్చలు లేదు అని వాళ్ళు స్టేట్మెంట్ తర్వాత చర్చ అని ఒక సాకు చెప్పి బయటకు వచ్చి గేమ్స్ ఆడుతున్నారు. నిజంగా రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకు మీకు చర్చకు రావడానికి ఇంత భయం? ఈరోజు మళ్ళీ బీఎస్సీ అంటారు. ఎన్నిసార్లు బీఎస్సీ నడిపిస్తారు? 23rd బీఎస్సీ నడిచింది. బీఎస్సీలో కరెక్ట్గా వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు ఇచ్చారు, మా సబ్జెక్ట్ మేము ఇచ్చాము. సో ఫస్ట్ రోజు లా అండ్ ఆర్డర్ మేము ఇచ్చాము. సో అది కూడా లా అండ్ ఆర్డర్ మీద చేశారు. మళ్ళీ వెంటనే ఏదో ఒకటి పక్క నుంచి కామెంట్స్. సో ఆ తర్వాత అగ్రికల్చర్ ఈరోజు రైతులు సమస్యల మీద ఇంత బాధపడుతున్నారని మేము సెకండ్ పాయింట్గా అగ్రికల్చరే పెట్టాము. అగ్రికల్చర్ కూడా ఈరోజు నో డిస్కషన్. ఈరోజు లడ్డు మీద నో డిస్కషన్. రోజు ఇదే ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు వాళ్ళు 306 ఒక నోటీసు రాజకీయంగా దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క చేస్తూ మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము అందరం కూడా అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, ముఖ్యులు అందరూ కూడా మీ ముందుకు రావడానికి గల కారణం ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేసినటువంటి ఘనకార్యం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవస్థానం భూమి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి భూమి, వారు ఏదన్నా ఎప్పుడన్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి పొరపాటున ఏదన్నా రికార్డులో పడినా జిల్లా కలెక్టర్ దాన్ని ఎండోమెంట్ కమిషనర్కో లేదా పై అధికారులకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పై అధికారులు పంపిస్తే పరీక్షించి మొత్తం అంతా కూడా దాని మీద ఎగ్జామిన్ చేసి మోరల్ గా సబ్జెక్ట్ అంతా తెప్పించుకొని వారు అధికారం కలెక్టర్కి ఇస్తే తప్ప ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇందులో ప్రధాన ముద్దాయి జిల్లా కలెక్టర్ అనకాపల్లి. వారు ఈ ప్రభుత్వ భూమిని, ఈ దేవాదాయ భూమిని, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసినటువంటి కాపీ ఇది. ఇంత పెద్ద ఎత్తున ఇది ఇందాక నేను చెప్పినట్టు 1915లో
ఎవరైతే ఈ దూరి కామమ్మ అనేటువంటి వారు డొనేట్ చేశారో 1915 డాక్యుమెంట్ ఇది బ్రాహ్మణుల సత్రం కోసం, బ్రాహ్మణులకి భోజనాలు నిమిత్తం అంశాలని చర్చలోకి వ్యక్తుల వల్ల ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పరిపాలనలో పారదర్శకతతో పాటు అకౌంటబిలిటీ ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఒక కూటమి నాయకులేమో రాజకీయ లబ్ధి కోసం ఒక పక్క సనాతన ధర్మం అని పవిత్రమైనటువంటి దేవదేవుడి తాలూకా పవిత్ర ప్రసాదం అనేటువంటి లడ్డూపై రకరకాలుగా బుర్ర జల్లి రాజకీయంగా వాడుకుందాం అనుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ వీళ్ళ ప్రభుత్వానికి ఒక కార్యకర్తగానో కూటమి నాయకురాలుగా ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఉండడం, అది దేవాదాయ ధర్మాదాయ శాఖ తాలూకు భూమి. కామమ్మ ఆవిడ పేరు దూరి కామమ్మ అనే సత్తరు అనేది పేరు అనమాట. యాక్చువల్గా అనకాపల్లిలో వాసవి చెందుతాయని చెప్పి దూరి కామమ్మ అనే వ్యక్తి, సూరాన్ అనే వ్యక్తి ఇద్దరు కలిపి బ్రాహ్మణుల భోజన వసతి కోసం ఆ రోజు అన్నదాన సత్తరువుని ఏర్పాటు చేసి అది చౌట్రీని ఎండోమెంట్లో ఉంచి దాన్ని కాపాడి అక్కడ వర్తకులకి బ్రాహ్మణులకి భోజన నిమిత్తం ఇచ్చినటువంటిది సత్రం. ఇది అందరికీ తెలుసు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది దీని మీద ఏనాటి నుంచో కన్ను వేసుకున్నటువంటి ఆనాడు 2014, 2019 తెలుగుదేశం నాయకులు పావులు కలిపి ముందుకు వెళ్తే, తర్వాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా దృష్టికి వచ్చిన ఇది ప్రభుత్వం అసలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అందని చెప్పి ఆ రోజు ఫైల్ కదలలేకుండా చేస్తే, వారసులు అంటే ఎవరు, కొడుకో కూతురో ఉంటారు. కానీ కౌలుదారుడిగా ఉన్నటువంటి చింతల్లి చేత ఒక సోమవారం పూట స్పందనలో పేపర్ ఇచ్చినట్టు ఇచ్చి తక్షణమే ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత జూలై నుంచి సర్వేయంగా స్పీడ్గా పరిగెట్టింది. ఈ ఫైలు పరిగెట్టడమే కాదు, ఇది క్లియర్గా ఎండోమెంట్ తాలూకు ఆస్తని 100 కోట్లు విలువైనటువంటి ఆస్తని, దానిలో సగమైనా సరే కైంకర్యం చేసుకుందాం, మన సర్వీసులో ఉంటుండగా ఇంత సంపాదించుకోలేం, ఇది వెంటనే సంపాదించుకోవచ్చని దుగ్ధతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అంటే వివరించండి. నేను ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పన్నాడు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పన్నారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా 2 వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి, పార్టీల మధ్య తన్నుకు చావాలి, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చావాలన్నట్లుగా ఇటువంటి దరిద్రపు పోస్టులు పెడుతున్నారు. ఇది కుట్ర పనినారు అని చెబుతున్నాను. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి.
హిస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల సన్ భార్గవ్ రెడ్డి. వీళ్ళు కుట్ర పన్నారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ. రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం పన్నిన కాన్స్పిరసీ. ఎప్స్టీన్ ఫైల్స్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఫైల్స్ పెడతారన్న. ఎప్పుడన్నా ఉందా? పరస్త్రీని ఎలా గౌరవిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీవు సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది మిస్టర్ జగన్? నీ దరిద్రపు ఆలోచన, నీ పనికిమాలిన ఆలోచన, నీ నీచమైన నికృష్టమైన ఆలోచన ప్రజలు ఊకొడతారనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారట 2 మహిళల మీద చేతులు వేశారంట. దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నావా? ఈ టీము పనికిరాని టీం అంతా ఈ రకంగా కుట్ర పన్ని ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే చెబుతుంటారు కదా, సూర్యుని ఆకాశం మీద ఉమ్మేస్తే ఉంది నీ ముఖాన్ని. ఇప్పుడేమైంది? చట్టబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, న్యాయబద్ధంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పడతోయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల సాధ్యమా? ఇటువంటి ఉడతలు ఊపులకి చింతకాయలు రాలుతాయా మిస్టర్ జగన్? ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితులుంటే వాటిని ప్రజల ఆలోచనను మర్చేటువంటి విధంగా ఈరోజు బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి కానీ, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పద్ధతులు కానీ, లేనటువంటి విషయాల మీద ఈరోజు మాట్లాడుతూ, ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి పోస్టు, ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో కొంతమందిని వాళ్ళందరినీ కూడా అవగాహన లేకున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు రకరకాల పోస్టులను క్రియేట్ చేసేటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎప్స్టీన్ విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం కొత్తగా వాటిని పేరు మార్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ను దెబ్బతీసేటువంటి విధంగా కొత్త నాటకాల్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైకో కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా చూసాం, ఒక పక్కన ముఖ్యమైనటువంటి అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటువంటి చౌకబారు విమర్శలు కానీ, చౌకబారు యాక్టివిటీస్ చేసి ఈరోజు ప్రజల ఆలోచనలు మార్చేటువంటి కార్యక్రమాన్ని, మీడియా అట్రాక్షన్ని మార్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ జగన్ సైకో సైన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు పెద్దలు వర్ల రామయ్య గారితో కలిసి మేము సిఐడి డీజీ గారిని కలవడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ప్రభుత్వానికి అధికారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఒక మెసేజ్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి పంపించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడి కార్యక్రమాల గురించి ప్రజలు ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలి. సజ్జల రామకృష్ణ గారి తనయుడిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ఈరోజు గతంలో కూడా ప్రతిపక్ష అధికార పక్షంలో కూడా అనేక విధాలుగా ఆనాడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే.
ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఆ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికిమాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతను ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంతే. ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్ను